హాయ్ ఫ్రెండ్స్. కాంతి వేగం సెకండ్కు 3,00,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇంత వేగాన్ని అందుకోగలిగిన వస్తువు ఏది ఇప్పటిదాకా ఈ లోకంలో లేదు. ఫోటాన్లని పిలువబడే చిన్న కణాలతో తయారు చేయబడిన శక్తినే కాంతి అంటారు. మానవ నిర్మిత వస్తువుల్లో అత్యంత వేగంగా ప్రయాణించే పార్క్ సోలార్ ప్రాబ్ వేగం సెకండ్కు 191 కిలోమీటర్లు, అంటే గంటకు 6,90,000 కిలోమీటర్లు. అంటే లైట్ ఈస్ ద ఫాస్టెస్ట్ థింగ్ ఇన్ ద యూనివర్స్ అని మీకు అర్థమైంది కదా. అలాంటి కాంతి సూర్యుడి నుంచి భూమికి చేరడానికి పట్టే సమయం 8 నిమిషాలు. అదే కాంతి భూమి నుంచి చంద్రుడిని చేరడానికి పట్టే సమయం 1.3 సెకండ్లు. ఒకసారి విశ్వంలోకి వెళ్ళి మళ్ళీ వద్దాం. ఈ విశ్వంలో ఎన్నో బిలియన్ల నక్షత్రాల మండలాలు ఉన్నాయి. అవే గెలాక్సీలు. ఒక గెలాక్సీలో ట్రిలియన్ కొద్ది నక్షత్రాలు ఉన్నాయి. అలాగని అవేం పక్కనేం లేవు. ఒక నక్షత్రం తన సమీప నక్షత్రం నుంచి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కాబట్టి ఈ అనంత విశ్వం పలానా ఆకారంలో ఉందని, అలా ఉందని, ఇలా ఉందని చెప్పడానికి అసలు కుదరదు. దీనికి ఆకారం అంటూ ఏం లేదు. ఇది మొదలు, ఇది చివరి అని చెప్పడానికి కూడా వీలు లేదు. ఒకవేళ విశ్వం అంచుల వరకు ప్రయాణించినా కూడా మనకేం తెలీదు. కాకుండే ఈ బ్రహ్మాండం ఒక్కటే కాదు, ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయని, వాటిని సమాంతర విశ్వం లేదా బహుళ విశ్వాలు అని పిలువబడే తప్ప వాటి ధర్మాలు వేటికవే ప్రత్యేకమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే విజువల్ యూనివర్స్ మాత్రమే కాక మల్టీ యూనివర్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పుడు మనం మన భూమి ఉన్న అనంత విశ్వం కాకుండా మరిన్ని విశ్వాలతో కూడిన మహావిశ్వం ఉందని అర్థం చేసుకోవాలి. సౌర కుటుంబాన్ని దాటి వెళ్లడమే పెద్ద కార్యం అనుకుంటే, ఇలాంటి ఎన్నో సౌర కుటుంబాలు ఉన్న మన పాలపుంతని, ఇలాంటి బిలియన్ల పాలపుంత ఉన్న విశ్వాన్ని దాటుకొని వెళ్లడం అనేది నిజంగా గంభీరంగా ఉంటుంది కదా. కాంతి వేగంతో వెళ్ళగలిగితే ఈ బ్రహ్మాండాన్ని ఈ మూల నుంచి ఆ మూల వరకు ఈదుకుంటూ వెళ్ళగలిగినట్టు, ఎగురుకుంటూ పోగలిగినట్టు అని ఒక ఆలోచన ఉంది. అలాగే ఈ బ్రహ్మాండంలో ఏ ఒక్క శక్తి లేదా పదార్థం కాంతి వేగాన్ని దాటడం గాని, ఆ వేగాన్ని అందుకోగలగడం కానీ చేయలేవు. కోట్ల నక్షత్రాల కృష్ణాబిలాలు ఈ కాంతి వేగానికి లోబడి ఉండాలి. అలాగే ఉన్నాయి కూడా. సమయం కూడా కాంతి ధర్మాన్ని మీరి వెళ్లడం కుదరదు. ఒకవేళ ఎవరైనా 100% కాంతి వేగంతో సమానంగా ప్రయాణించగలిగితే ఆ ప్రయాణం కొనసాగినంత కాలం వారి వయస్సులో పెద్దగా ఏ మార్పు ఉండదు. మన దుగ్గోచర విశ్వం 93 బిలియన్ కాంతి సంవత్సరాల పరిధిలో విస్తరించి ఉందని శాస్త్రవేత్తలు లెక్కలు వేశారు. కాంతి వేగంతో సమానంగా ఎంత దూరాన్ని ప్రయాణించిన వారి వయస్సు స్థిరంగా ఉంటుంది. అంటే కాంతి వేగంతో ప్రయాణిస్తే అంత సంభవితంగానే ఉంటుంది. అయితే ఆ వేగాన్ని అందుకోవడం అసంభవం. మనిషి కంటే బిలియన్ రెట్లు చిన్నవైన ఎలక్ట్రాన్ కణాల తరంగ వేగాన్ని అందుకోవడం కూడా మనిషికి సాధ్యం కాదు. నిజంగానే మానవ నాగరికత వృద్ధి చెంది, సాంకేతికత అభివృద్ధి చెందిన కాంతి వేగంలో 90% పోనీ 99% వేగంతో ప్రయాణించగలమేమో కానీ 100కి 100% వేగాన్ని సమం చేయడం అసాధ్యమని శాస్త్రవేత్తలు దృఢంగా చెప్తున్నారు. ఐన్స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం ప్రకారం, అంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం, కాంతి వేగాన్ని 80% దాకా అందుకున్న నాడు కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుందని చెప్పారు. మరి ఇంకా కాంతి వేగాన్ని 99% దాకా అందుకుంటే ఏంటి పరిస్థితి అంటే కాలం పూర్తిగా స్తంభించినట్టు అనిపిస్తుందంట. అలా మరో కొంత వేగాన్ని అందుకుంటే సమయం మరింతగా నిలిచిపోయినట్టు అనిపిస్తుందంట. 100%కి చేరువవుతే ఈ స్థితి మరింతగా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ స్థితిని టైం డ్యూరేషన్, సమయ విస్తరణ అంటాం. ఇదంతా సిద్ధాంతం అని అనుకోరాదు, ఆదిలో అలాగే ఉంటుంది. ఇది మన నాగరికత ప్రధానకం. 2వ అంకానికి చేరితే కాంతి వేగంలో 20% నుంచి 50%కి చేరితే కూడా సమయ విస్తరణ అర్థం చేసుకోలేమని భౌతిక శాస్త్రజ్ఞులు ప్రకటించారు. కాంతి వేగంలో 50% వేగంతో ప్రయాణిస్తే మనం సౌర కుటుంబానికి ఆవల 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఏదైనా గ్రహానికి చేరాలంటే గ్రహానికి ప్రయాణం కడితే మీకు 80 సంవత్సరాలకు బదులు 69 సంవత్సరాల సమయం సరిపోతుంది. అంటే 11 ఏళ్ల సమయం కలిసి వస్తుంది. ఒకవేళ కాంతి వేగంలో 80% వేగంతో ప్రయాణిస్తే గనుక
40 కాంతి సంవత్సరాల దూరాన్ని 30 ఏళ్లలోనే చేరుకుంటారు. 50 ఏళ్ల కాలం వచ్చే చోట 20 ఏళ్ల కాలం కలిసి వచ్చి 30 ఏళ్లలోనే అక్కడికి చేరుకుంటారు. కారణం టైం డ్యూరేషన్, సమయ విస్తరణ. అదే భూమి మీద ఉండి వ్యక్తికి మాత్రం మీ ప్రయాణం మొత్తం 50 ఏళ్ల పాటు జరిగినట్టు కనిపిస్తుంది. సమయ విస్తరణ భూమి మీద ఉన్న వ్యక్తికి ప్రభావితం చెయ్యదు. మరో వాస్తవం ఏంటంటే, మీ గమ్యస్థానం వద్ద అంటే సౌర కుటుంబానికి ఆవల 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎక్సో ప్లానెట్ మీద మీకోసం ఒక మనిషి ఎదురు చూస్తూ ఉంటే, ఆ వ్యక్తి మీ రాక కోసం 50 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటాడు. స్పేస్ షిప్ లో ప్రయాణిస్తూ వెళ్తున్న మీ వయస్సు 30 ఏళ్ళు మాత్రమే పెరుగుతుంది. మిగతా ప్రదేశాల్లో ఉన్న వారందరూ 50 ఏళ్ల కాలాన్ని అనుభవిస్తారు. టైం డ్యూరేషన్ ప్రభావమే ఇదంతా. ఒకవేళ మీరు నెక్స్ట్ జనరేషన్ నాగరికతకు చెందిన వారై ఉండి కాంతి వేగంలో 90% వేగంతో ప్రయాణిస్తూ ఉంటే గనుక ఆ 40 కాంతి సంవత్సరాల దూరాన్ని చేరుకోవడానికి మీకు 19 సంవత్సరాలు 4 నెలలు సమయం పడుతుంది. అంటే మీరు మీ వయసుకి మరో 19 ఏళ్ల పైన వెనకేసుకుంటారు అక్కడికి చేరేసరికి. అయితే భూమి మీద ఉన్న వారికి, అక్కడ మిమ్మల్ని స్వాగతించడానికి ఉన్న ఆ గ్రహాంతర వాసులకి 45 ఏళ్ల కాలం గడుస్తుంది. 50% కాంతి వేగంతో వెళ్ళినప్పుడేమో 69 ఏళ్ల సమయం కావాల్సి వచ్చింది. 80% కాంతి వేగంతో వెళ్ళినప్పుడేమో సమయం మరింత మందగించి 30 ఏళ్ల మాత్రమే సరిపోయింది. అదే 90% కాంతి వేగంతో వెళ్తున్నప్పుడేమో 19 ఏళ్ల కాలమే పట్టింది. ఇక 99% కాంతి వేగంతో వెళ్ళగలిగితే అప్పుడు సమయం మరింత తగ్గిపోతుంది. ఎంతగా అంటే కేవలం 5.6 సంవత్సరాల కాలం. అంటే 2025లో మీరు భూమి నుంచి ప్రయాణం కడితే అక్కడికి చేరుకోవడానికి 2030 లేదా 31 సంవత్సరాలు అవుతుంది. 40 ఏళ్ల కాలం పడుతుంది కదా. అయితే టైం డైల్యూషన్ కారణంగా మీరు 5 సంవత్సరాల 6 నెలల కాలంలోనే అక్కడికి చేరుకుంటారు. ఎప్పుడంటే 99% కాంతి వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు. అంటే మీరిప్పుడు 25 ఏళ్ల వయసులో ఉంటే గనుక ఈ స్పీడ్ లో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడికి చేరేసరికి మీ వయసు 30 లేదా 31 ఏళ్ళు అవుతుంది. అయితే భూమి మీద ఉన్న మీ స్నేహితుడు 25 ఏళ్ల వాడు 65 ఏళ్ల వాడవుతాడు. ఒకవేళ మీరు 99.99% కాంతి వేగంతో ప్రయాణిస్తే గనుక మీ వయస్సు 7 నెలలు మాత్రమే పెరుగుతుంది. ఈ స్థితిలో కాంతి వేగం మీరు ఊహించలేని విధంగా ఉంటుంది. ఇదే వేగంతో బ్రహ్మాండాన్ని దాటాలనుకుంటే అది కూడా 1,00,000 సంవత్సరాల కాలం ప్రయాణిస్తే గనుక ఏమవుతుంది అన్నట్టు ఈ 1,00,000 సంవత్సరాల కాలం మీరు అదే స్పేస్ షిప్ లో ప్రయాణిస్తూ ఉంటారు. ఈ 1,00,000 సంవత్సరాల బ్రహ్మాండంలోని ఏ ప్రాంతాలకు ప్రయాణిస్తూ ముందుకు వెళ్ళగలరో తెలుసుకోవాలని ఉందా? అయితే మనం దీనికి పార్ట్ 2 చేద్దాం. మనం ఎప్పుడైనా పార్ట్ 2 పెట్టొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఈ రోజుకి వీడియో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. మీరు చూస్తున్నారు ఆర్సీ ఫ్యాక్ట్స్.